నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వేలం లేకుండా బొగ్గు గనులను కేటాయించాలని ప్రధానిని కోరిన సీఎం. వినతులపై సానుకూలంగా స్పందించారన్న రేవంత్, భట్టి. రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రధానికి వినతి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేయాలని కోరామన్న భట్టి. హాత్రస్ తొక్కిసలాట ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు. ఇప్పటి వరకు 6గురిని అరెస్టు చేశామన్న ఐజీ. అసోంలో నదీ మధ్యలో పడవలోనే ప్రసవించిన ఓ గర్భిణి. తల్లి, బిడ్డ ఇద్దరిని క్షేమంగా ఒడ్డుకు చేర్చిన వైద్య సిబ్బంది. కాసేపట్లో ముంబైలో టీమిండియా క్రికెటర్ల రోడ్ షో. భారీ భద్రత ఏర్పాట్లు చేసిన అధికారులు.